భయం పడినప్పుడు, మనకి భయం వేసినప్పుడు రేపు రిపోర్ట్ ఏమవుతుందో, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను కదా, రిపోర్ట్స్ ఎలా వస్తాయో, లేకపోతే నాకు పిల్లలు పుడతారా, లేకపోతే నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను, నేను ఇల్లు కట్టుకోగలనా, అప్పులు తెచ్చుకెళ్ళనా, ఇలా రకరకాల భయాల్లో మనం ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి భయపడకు అంటే ధైర్యం వచ్చేస్తుందా? రోజంతా మన పక్కనే కూర్చునుండి 100 సార్లు 20 సార్లు 1000 సార్లు భయపడకు అంటే భయం పోతుందా? పోదు. కానీ దేవుడు అంటే పోతుంది. దేవుడు అంటే ఎందుకు పోతుందో చెప్పనా? దేవుడు నువ్వు భయపడకు అని నిన్ను వదిలేసి వెళ్ళిపోడు. భయపడకు, నేను నీకు తోడై ఉంటాను. దిగులు పడకు, నేను నీ దేవుడినై ఉంటాను. బలహీనమైపోకు, నేను నీకు సహాయం చేస్తాను కదా అని చెప్తున్నాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉండగలం. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నువ్వు ఏ భయంలో ఉన్నావో ఆ భయంలో నువ్వు ఒంటరిగా లేవు. అందుకే ఈరోజు నీతో చెప్తున్నాడు, నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను.